మనం బ్రతుకుతున్న బ్రతుకు, మనం చేస్తున్న భక్తి, మనం నడుస్తున్న నడత, మన కుటుంబ జీవనం, మన అలవాట్లు, వ్యవహారాలు అన్నీ కూడా మనం పరిశీలించుకోవాలి. దేవుడే నేర్పుతున్నాడు ఈ మాదిరి. ఈ పరిశీలన లేకుండా రఫ్గా మనం వెళ్ళిపోవడానికి వీల్లేదు. అలా రఫ్గా వెళ్ళిన వాళ్ళు బ్రతుకును దుర్భరం చేసుకున్నారు, జీవితాన్ని సార్థకం చేసుకోలేకపోయారు, తమకు దేవుడిచ్చినటువంటి అవకాశాలని, టైముని పాడు చేసుకున్నారు, నిష్ఫలం చేసుకున్నారు. మనం అలా ఉండకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. లోకంలో ఇప్పుడు చాలామంది అదే పద్ధతిలో కొనసాగుతున్నారు. కానీ ఆయన రక్తంలో కడగబడిన మనం అలాంటి ముగింపుల్లోకి వెళ్ళకూడదు. మన బ్రతుకు ఒక అర్థవంతంగా ఉండాలని దేవుడు ఆశించి ఈ పాఠాన్ని మనకు రాసి పెట్టాడు. ఈ విషయాన్ని భక్తి అన్నాను చూడండి. మన భక్తిని కూడా మనం పరిశీలించుకోవాలి అని. భక్తి అనే 2 అక్షరాల్లో బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంటుంది. మన కుటుంబ జీవనం అన్నాను చూడండి. కుటుంబం అనే దానికి ఒక సబ్జెక్ట్ ఉంది. మళ్ళా సభ్య సమాజంలో మన నడత అన్నాను చూడండి, అదొక అంశం. మన వ్యక్తిగత జీవిత నిర్మాణం అదొక అంశం. దేనికదే సవిస్తరమైన అంశాలు. ఓకే, అయితే అన్నీ వర్ణించడానికి తెల్లారిద్ది. వరుసపెట్టి అన్నీ వర్ణిస్తే తెల్లారిద్ది. కాబట్టి తెల్లారిందాక నేనేం చెప్పను, ఒక్కో దాన్ని ఊరకట్లా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. అంటే మీరు విశ్లేషించుకోవడానికి, మీరు ఆలోచించి ఆలోచనాత్మకంగా అడుగులేయటానికి. ఒక కుటుంబంలో నలుగురు కలిసి సంపాదిస్తారు. ఒక కుటుంబంలో ఇద్దరే సంపాదిస్తారు. ఆశ్చర్యం ఏంటంటే నలుగురు సంపాదించేటువంటి ఇంట్లో నుంచి ఇద్దరు సంపాదించే వ్యక్తి దగ్గరకు పోయి అప్పు అడుగుతూ ఉంటారు. మీకు అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెబుతా. ఇద్దరు సంపాదించే వాడి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందా, నలుగురు సంపాదించేవాడి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందా? పెద్దగా చెప్పాలి. ఇద్దరు సంపాదించేటువంటి కుటుంబం నలుగురు సంపాదించే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడగాలి. కానీ కొన్ని కుటుంబాల్లో తిరకాసు వ్యవహారం ఉంటుంది. నలుగురు సంపాదిస్తారు, కానీ వీళ్ళు ఇద్దరి సంపాదన ఉన్న ఇంటికి పోయి అప్పు తెచ్చుకుంటారు. ఇది నిజమా కాదా? ఇలాంటి కుటుంబాలు ఉన్నాయా లేవా? నా చిన్నప్పుడు మా అమ్మ ఒక స్టోరీ చెప్పింది. మా అమ్మ కూడా అప్పుడప్పుడు స్టోరీలు చెబుతుంటుంది. ఎప్పుడో ఎక్కువ మా నాన్న చెబుతాడు, అప్పుడప్పుడు మా అమ్మ కూడా చెప్పింది. బహుశా మా అమ్మకి మా నాన్నే చెప్పుండొచ్చు. ఎవరో ఒకళ్ళు చెప్పారు, నువ్వు మ్యాటర్ చెప్పురా బాబా అని మీరు అనుకుంటారని నాకు తెలుసు. అయినా పర్లేదు, చెబుతాను. ఒక ఆమెకి 7 గేదెలు ఉన్నాయంట. 7 గేదెలు ఒక ఆమెకి. ఒక ఆమెకి 2 గేదెలే ఉన్నాయి. ఈ 7 గేదెలు ఆమె, ఈ 2 గేదెలు ఆమె దగ్గర పాలు పోయించుకుంది. అదేందమ్మా, నీకు 7 గేదెలు ఉన్నాయి కదా, ఇంకా నాకు 2 గేదెలే ఉన్నాయి, నువ్వు నాకు పాలు పోయాల్సింది, నువ్వు నా దగ్గర పాలకు వచ్చావు ఏంటంటే, ఏమి 7 గేదెలు, 3 ఏమో సూటి మీద ఉన్నాయి, 4 ఏమో ఖాతాలకే జాలట్లేదు ఆ పాలు, చివరికి ఇంట్లో ఏం మిగలటం లేదు, అందుకే నీ దగ్గర పాలు పోయించుకుందామని వచ్చానని ఏదో ఆమె స్వాప అని చెప్పి పోయించుకుంది. 1 నెల రోజులు పోయించుకుంది, 2 నెలలు పోయించుకుంది. ఆమె పాల వ్యాపారమే, మంది పాల వ్యాపారం ఇచ్చిదిలే పైసలు అనుకుంది ఏమా. సో 2 నెలలు పోయించుకుంది. తర్వాత పాలకు రావటంలో డబ్బులు ఇట్లా ఆమె అడిగింది, ఏమమ్మా పాలకి రావట్లేదు, డబ్బులు ఇవ్వలేదు, ఏంటి సంగతి అంది. నీ దగ్గర పాలకి ఎందుకు వచ్చేది నేను అంది. అంటే 2 నెలలు వచ్చి పోయించుకున్నావుగా. 2 నెలలు నేనా నీ దగ్గర? నీ గేదెలు ఎన్ని? 2, నా ఎన్ని? 7. ఎవరికైనా జీవితం నవ్వుతారా? నిజమే. ఈమె కడుపులో మండింది. అసలు ఉన్నదే 2 గేదెలు, అందులో ఎక్కువ పాలు ఏమే పోపించుకుంది. 7 గేదెలు ఉన్నాం కదా, ఏదో ఒక న్యాయం చేసేదిలే అనుకుంటే చివరికి ఇంత భయంకరంగా అబద్ధం ఆడిందని కడుపులో మండి
రాజుకు పెట్టుకుంది మొర. ఆ ఊరి పెద్ద అనుకోండి, రాజు అనుకోండి, ఎవరో. సరే ఆయన పిలిపించాడు. ఏమమ్మా మరి ఇట్లా నీ మీద ఆరోపణ చేసింది ఏంటి, ఏం చెబుతావు అని చెప్పి పిలిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన ఆస్థానానికి వచ్చారు. వచ్చే దారిలోనే 2 బకెట్ల నిండా నీళ్లు పెట్టించాడు. ముందు ఏం పోయి విజ్ఞాపన చెప్పింది కానీ నాకు ఎట్లా జరిగిందయ్యా ఇది సంగతని. 2 బకెట్ల నిండా ఆ పక్క ఈ పక్క నీళ్లు పెట్టించాడు ఇద్దరికి. ఎందుకంటే ఇద్దరు గేదెల దగ్గర పనిచేసేవాళ్ళు కదా. సరే ఆయన ఎదుటికి వచ్చారు. ఇట్లానే మీలాగా జనం కూర్చున్నారు. ఏమమ్మా ఏంటి నువ్వు ఆమె దగ్గర పాలు పోయించుకొని పైసలు లేదంటగా? అయ్యా ఈ మాట ఈ మనిషి మీ దగ్గర దాకా తీసుకొచ్చిందని నేను అనుకోలేదు. ఇది అసలు ఎంత హాస్యాస్పదం అండి. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళని అడగండి, నాకు 7 గేదెలు ఉన్నాయి, 7, ఆమెకు 2 ఉన్నాయి. ఇంకా ఎవరైనా నమ్మాలంటే నా దగ్గర ఆమె పాలు పోయించుకుందంటే నమ్ముతారు, కానీ ఆమె దగ్గర నేను పాలు పోయించుకున్నంటే ఎవరన్నా నమ్ముతారా? మీరెట్లా నమ్మారు అంది. పాయింటే. ఆయన ఆలోచించి ఏమమ్మా మరి నీ సంగతి ఏంది అన్నాడు. అయ్యా మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చెప్పింది అయితే నిజం. నా దగ్గర 2 గేదెలు ఉన్నమాట నిజమే, కానీ ఆమె ఇలా చెప్పి నా దగ్గర పాలు పోయించుకుందని ఏమో చెప్పింది, ఏమో సోప. తర్వాత వాళ్ళిద్దరు కాళ్ళకి వెళ్ళి చూశాడు. వాళ్ళు గేదెల దగ్గర పేడకళ్ళు దొక్కొచ్చారు. కాళ్ళు కొంచెం గేదెల దగ్గర పనిచేసే వాళ్ళకి రోతగా ఉంటాయి కాళ్ళు, ఆ పేడకళ్ళే. భలే ఎవరు అవుతారు, ముందు అర్జెంటుగా కాళ్ళు కడుక్కొని రాపోండి అన్నారు. ఆ కాళ్ళు అట్లనే పెట్టుకొని వచ్చారేమమ్మా నా దగ్గరికి. కాళ్ళు కడుక్కొని రాపోండి, ముందు ఆ బకెట్లో నీళ్ళు ఉన్నాయి అన్నాడు. ఇద్దరు పోయి అయ్యో మేము చూసుకోలేదా అని పోయి కాళ్ళు కడుక్కున్నారు. ఒక ఆమె ఏమో 7 గేదెలేమో సగం బకెట్ గడిగింది. 2 గేదెలేమో చక్కగా ఓ చెంబు నిండా నీళ్లు ముంచుకొని చక్కగా కాళ్ళని శుభ్రంగా కడుక్కొని ఆ చెంబుతో అట్లా ముగించి వచ్చింది. అప్పుడు ఏం చెప్పాడు, ఆ 2 బకెట్ల దగ్గర తీసుకొచ్చి పెట్టండి అన్నాడు. తీసుకొచ్చి పెట్టారు. ఈ బకెట్ ఎవరిది? 7 గేదెలేమది. ఈ బకెట్ ఎవరిది? 2 గేదెలేమది. ముందు పెడితే ఏమమ్మా నీకు అదే బకెట్ నీళ్ళు ఇప్పించాను, ఆమెకి అదే బకెట్ నీళ్ళు ఇప్పించా, కానీ నువ్వేం చేసావు? సగం బకెట్ నీళ్ళు వాడావు, నీ కాళ్ళు కడిగావు. అవతల మనిషి కూడా కాళ్ళు కడిగింది, ఇబ్బందికరంగా ఏం లేదు, శుభ్రంగానే కడుక్కుంది, కానీ ఒక్క చెంబుతోనే సరిపెట్టుకుంది. నువ్వు బకెట్ వాడేసావు. అంటే నీ చేతల్లోనే దుబారాతనం అనేది కనపడుతుంది క్లియర్గా. నీ చేతల్లోనే దుబారాతనం కనపడుతుంది. ఇంక నీకు వేరే పరిశోధన ఏముంది? నాటకాలు ఆడకుండా నిజం చెప్పు, లేకపోతే కొరడా కోటింగ్ ఉంటుంది నీకు అన్నాడు. అయ్యా కొరడా దెబ్బలు వద్దు, నిజమేనయ్యా అంది. అంటే పెద్దోళ్ళు అట్లా ఉపయోగించేవాళ్ళు తెలివిని. ఆమెకి అదే బకెట్ ఇస్తే ఒక చెంబుతో నీళ్లు కడుక్కొని అంతటితో సరిపెట్టుకుంది, బకెట్ అంతా మిగిల్చింది. ఏమో సగం బకెట్ వాడేసింది, టపా ముంచి పోస్తా ఉంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నలుగురు సంపాదన చేసేటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా నలుగురు ఆర్జించడమే కాదు, నలుగురు ఖర్చు చేసే విషయంలో కూడా బ్యాలెన్స్ కలిగి ఉంటే ఆర్థిక స్థితి బాగుంటుంది. ఎట్లా చేస్తారు తెలుసా? కుటుంబాల్లో నలుగురు సంపాదించినప్పుడు ఒక ఉదాహరణకి రోజుకి 800 సంపాదించేవాడు నలుగురు ఉన్నారు అనుకోండి. నలుగురు సంపాదన 4 32 3200 వస్తాయి. ఈ నలుగురు కలిసి కుప్పేసేదంతా 3200 800 కాడికి. ఇక ఎవరికి వాళ్ళకి ఎట్ట అనిపిస్తుంది? ఓరి నాయన ఒక రోజు మన సంపాదన ఎంత ఎంత రైట్. ఇప్పుడు రోజు సంపాదన 3200 అయితే ఇంట్లో ఒక్కొక్కడు 1000 ఖర్చు పెట్టుకుంటే ఇంకెంత మిగిలిద్ది? ఎవడు కూడా ఏమనుకుంటారు తెలుసా? నేను 1000గా ఇంక 2200 ఉంటాయి. ఇంకొకడు కూడా అంతే అనుకుంటాడు. ఎవరికోళ్ళు తీసుకునేటప్పుడు ఎంత కనపడిద్ది? 3000 కనపడిద్దా? 1000 కనపడిద్దా? చివరికి వీడు సంపాదించేది 3200 అయితే నలుగురు 4000 ఖర్చు పెడితే 800 అప్పు. ఈ టైపు ఫ్యామిలీలు ఉన్నాయా లేవా? ఉన్న సంగతి నిజంగా చెప్పండి నాకు. ఉన్నాయా లేవా?
సంపాదించేదేమో మూరెడు, ఖర్చు పెట్టేదేమో దుబారాగా బారెడు. మరి అప్పులు చేసుకోక ఏం చేస్తారు? అసలు ఇంత పర్ఫెక్ట్గా చెప్పావు, ఎట్లా చెప్పావు బ్రదరో అని అడగండి. ఎందుకంటే మేము అనుభవంలోంచి వచ్చాం కాబట్టి చెప్పా. ఇదే సన్నివేశం మా ఫ్యామిలీలో ఇలానే జరిగింది. నలుగురం కలిసి సంపాదిస్తాం, కానీ ఎవడికోడు ఖర్చు పెట్టేటప్పుడు ఇదే ఆలోచనతో ఖర్చు పెట్టేవాళ్ళు. చివరికి అప్పు కనపడుతుండేది. చూసేవాళ్ళకి ఎంతమంది కలిసి విడి మనుషులు పని చేస్తూ ఉన్నారు, పైసలు వస్తున్నాయి, ఇది ఎందుకు వీళ్ళు అప్పుల కోసం తిరుగుతున్నారు. నిజమే. అంటే ఒక ఫ్యామిలీ రొటేట్ కావడానికి ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. ఇప్పుడు అప్పులోళ్ళు చేతులు ఎత్తండి నేను అడిగితే ఈ స్టార్టింగ్ మనిషి దగ్గర నుంచి ఆ చివరి మనిషి వరకు సమృద్ధిగా చేతులేదు. ఓ సరదాగా మామూలుగా అప్పులోళ్ళు చేతులు ఎత్తండి. ఇగో అప్పులు ఉంచుకొని చేతులు ఎత్తకుండా ఉండవాకండి. నేను ఒక దీవెన పలకబోతున్నా. ఉంటే అడ్రస్ లేకుండా పోతాయి. చేతులు ఎత్తు. నజరేయుడగు యేసు నామములో నీ అప్పులన్నిటినీ నా తండ్రి తీసివేయునుగాక. ఆమేన్. అందరికీ ఇప్పుడు ఈ అప్పుల్లో కొంతమంది పొలాలు వేసి నష్టపోయి, వ్యాపారం చేసి నష్టపోయి, రకరకాల సమస్యలతో కొంతమంది అప్పులు పాలయ్యారు. కొంతమంది చిన్నదే ఇల్లు అని మొదలుపెట్టి తీర్చి కట్టి, కొంతమంది ఏమో ఆర్భాటంగా పెళ్లి చేసి, పెళ్లికి వచ్చినోడు శుభ్రంగా తినిపోతాడు. బాగా చేశారా బాయ్ అనుకుంటే తినిపోతాడు. అప్పు ఎవడు కట్టాలా? మన్నాయి పెళ్లి జంజావృతంగా చేశారు, 1000 రూపాయలు అప్పయింది. నా పెళ్లి కూడా అలానే చేస్తామన్నారు. శుభమా అంటే పెళ్లి చేసుకుంటున్నాను, ఫైనాన్స్ పుస్తకాలను ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు కనపడతారు, భార్య కనపడదు. ఇక నాకు ఆర్భాటం వద్దు, హడావుడొద్దు. ఎంత తక్కువ అవకాశం ఉంటే అంత తక్కువలో నా పెళ్లి చేయండి అన్నాను. 16,000లో పెళ్ళి అయిపోయింది. సూపర్. 16,000లో పెళ్ళి. గుళ్ళోకి పోయి చేసుకున్నాం. నలుగురు నాలాంటి వాళ్ళే నలుగురు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మొత్తాన్ని కలిపి ఒకటే డోలు. మనకిప్పుడు డోలు లేకపోతే మేళం మనకి దాంతో అవసరమా? నాకు ఒక భాగస్వామి కావాలి, నాకు ఉపచారం చేయడానికి, సహకారం చేయడానికి, నాకంటూ ఒక కుటుంబ జీవనానికి ఒక భార్య కావాలి. నాకు ఆమె ముఖ్యం. డోలు తీవ్రంగా ఉంటే నాకెందుకు, లేకపోతే నాకు. దేవుని స్తోత్రం. అందరికీ పంచభక్షాదులు పెట్టాలన్న రూల్ ఏముంది? ఉన్నదే పెడతా, అంతే. తినాలా పోవాలా. ఎంత చేసినా మన జయలలితమ్మ చేసినట్టు చేయలేనుగా, చేసుకోలేనుగా. తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసింది ఆమె. కార్డు కూడా గోల్డ్తో వేయించిందంట, బంగారం. మరి చేస్తే ఆ రేంజ్లో చేయాలి. మరి మనం చేసుకోం కాబట్టి చాలా సింగిల్ డోల్ చాలు. మళ్ళీ సన్నాయి కూడా లేదు. తాళి కట్టేటప్పుడు టక్ 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 4 బాదులు బాదాడు, అయిపోయింది పెళ్ళి. దేవునికి స్తోత్రం. ప్రశాంతత ఉంది. లేకపోతే అప్పులు చేసుకొని మీసాలు తిప్పి గందరగోళం చేసి తర్వాత మనశ్శాంతి లేకుండా కళ్ళు మూసుకుంటే ఫైనాన్స్ వాళ్ళు కనపడతా, కళ్ళు తెరిస్తే ఫైనాన్స్ పుస్తకాలు కనపడతాయి. అవసరమా? ఇట్లా కొంతమంది ఆర్భాటాలకు పోయి అప్పులోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వచ్చే రాబడిని అంచనా వేసుకోకుండా, వివేచన లేకుండా, వచ్చే సంపాదన ప్రకారం ఖర్చును చూసుకోకుండా ఆర్భాటాలకు వెళ్ళి అదనపు ఖర్చులు పెట్టుకొని, డబ్బులు వస్తాయిలే, తీరుద్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే అని అధికంగా ఖర్చుల పాలైపోయి అప్పులు తేలే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది పిల్లలకి బలహీనత వచ్చి, వారికి బలహీనత వచ్చి రోగాల కోసం అప్పులు చేసుకునేవాళ్ళు ఉన్నారు. అదొక లెక్క. అంటే మీకు ఈజీగా అర్థమైద్దని చెబుతున్నానండి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు, అది ఇల్లు అయినా, పెళ్ళైనా, పైసా ఖర్చు పెట్టే విషయమైనా, మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా ప్రయాణం చేస్తున్నామో, మనం ఆర్జించేది ఎంతో, మనం వెచ్చించేది ఎంతో జస్ట్ వివేచన లేకపోతే దెబ్బతింటాం కదా.
అవమానాల జీవితాన్ని అనుభవిస్తున్నాం కదా, మనశ్శాంతి లేని బతుకుతున్నాం కదా, ఎప్పుడు ఎవడొచ్చి ఏ మాట మాట్లాడతాడో, ఎలా రోడ్డుకు లాగుతారో, ఏం దూషిస్తారో అని బాధపడుతున్నాంగా. అవునా? అది నేను చెప్పే పాయింట్. అది డైరెక్ట్గా భక్తిలోకి రాకుండా ప్రాక్టికల్ లైఫ్లో అందరూ చేసే విషయాన్ని ఫస్ట్ టచ్ చేశా. ఒక కుటుంబ జీవనంలో ఎలా మనం ఆర్థిక స్థితిని బ్యాలెన్స్ చేసుకోవాలి. పిల్లలు ఉంటారు, వాళ్ళని వీళ్ళని చూసి మనం కూడా అలా అంటారు, నో నాయన మన పరిస్థితులు ఇవి, కాబట్టి కొంచెం మంది ఇలాంటి జీవిత విధానం కనుక మనం ఇంతలో బ్యాలెన్స్ అవ్వాలని పిల్లలకు కూడా కష్ట సుఖాలు అవగాహన కల్పించి కుటుంబ జీవనంలో ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేసుకొని, దేవుడు మనోనేత్రాలు వెలిగించక ముందు నలుగురు సంపాదించాం కానీ అప్పులు చేసుకుంటా పోయాం, వడ్డీలు కట్టాం. దేవుడు కళ్ళు తెరిచిన తర్వాత దేవుడు పద్ధతి నిజంగా దేవుడి కృపే చెబుతున్నా, పద్ధతి నేర్పిన తర్వాత ఆ పద్ధతిని అనుసరించి అప్పులన్నీ తీర్చుకున్నాం. దుబారా ఖర్చులు బ్యాలెన్స్ చేశాం. ముందు ఏ అప్పు తీసేయాలి, దానికి ఎంత బ్యాలెన్స్ చేయాలి, దానికోసం అదనంగా కష్టపడదాం అవసరమైతే, ఏమి ఇబ్బంది పడొద్దని నేనే దిగా రంగంలోకి. అందరూ గ్యాదర్ చేయండి, అందరూ కష్టపడండి, సంపాదించండి, మొత్తం నేను కూడా కష్టపడతా, 4 రూపాయలు ఎక్కడ వేద్దాం, తీసుకెళ్ళి ఒక అప్పు కడదాం అని అందరం కష్టపడి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కలిసి ప్రార్థన చేయటం, కలిసి పని చేయటం, కలిసి గ్యాదర్ చేయటం, కలిసి ఒక అప్పు కట్టడం. ఆ విధంగా దేవుని మహాకృపను బట్టి ఎప్పుడు ఇస్తావే, ఏంది నీకన్నా సిగ్గుండాలి, నాకన్నా సిగ్గుండాలి అనే డైలాగ్ లేకుండా మొత్తాన్ని వైనం చేశాం. రెండు మన చేతుల్లోనే ఉన్నాయి. జీవితాన్ని నిలబెట్టుకునేది మన చేతుల్లోనే ఉంది. మన దగ్గరే పెట్టాడు దేవుడు. నాశనం చేసుకునేది కూడా మన దగ్గరే పెట్టాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, బుద్ధిహీనురాలు ఇల్లు పెరికేసుకుంటుంది. జ్ఞానవంతుడు ఇల్లు కట్టుకుంటాడు, బుద్ధిహీనుడు కట్టిన దాన్ని కూడా పెరికేసుకుంటాడు. ఒక్కసారి మీ కుటుంబంలో ఆర్థిక స్థితి ఎందుకు విచ్ఛిన్నమైంది, ఎందుకు ఇతరులకెళ్ళి చేతులు చాపి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది, ఎక్కడ తేడా పడింది అనేది కొంచెం ఆలోచించారా ఎప్పుడన్నా? ఎందుకైంది, ఎక్కడ బెడిసింది, ఎక్కడ తేడా పడ్డాను, తప్పెవరిది అన్న ప్రశ్న ఎప్పుడైనా మీరు వేసుకున్నారా? మీ ఫ్యామిలీలో ఎవరైనా వేశారా? నువ్వు ఎప్పుడన్నా వేసావా? ఇక అవన్నీ ప్రశ్నలు వేసుకొని ఏం లాభంలే అనే అయ్యింది ఏదో అయిపోయింది. అయింది కాదు, అదే గుడ్డెద్దు వ్యవహారం. అయింది కాదు, ఎందుకు అయింది, ఎక్కడ తేడా పడింది, ఎక్కడ బ్యాలెన్స్ మిస్ అయింది? పడవలోకి నీళ్ళు వచ్చినాయి, సగం పడవ నీళ్ళు వచ్చినాయి, ఎత్తిపోసుకుంటున్నావు నీళ్లు. నువ్వు సముద్రంలో పడవేసి నీళ్ళు ఎత్తిపోసుకుంటున్నావు, ఎన్నని ఎత్తిపోస్తావు? ఇప్పుడు నేను చెప్తే, బ్రదర్ నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడ బెజ్జం పడిందో చూసుకో, దాన్ని ఆ బెజ్జాన్ని మూసేయి అని నేనంటే, ఏం బెజ్జాలు ఎత్తుతానులే బ్రదర్, ఏదో అయిపోయిందో వస్తున్నాయి, చేసేదే ఉంది, తోడేసుకుందాం. ఇదే టైప్ ఉందా లేదా కొంతమంది జీవితం? ఏమో ఎవరిదో ఎందుకు, నీ పరిస్థితి ఇలానే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇక ఎందుకు వచ్చింది, ఎక్కడ బెజ్జం పడింది, ఎక్కడ తేడా పడింది అనే పరిశోధనలు ఎందుకులే బ్రదరు, మొత్తానికి ఏదో అయిపోయింది. నో, దేవుడే ప్రకటన గ్రంథంలో రాయించాడు. ఏ స్థితిలో నుండి నీవు పడ్డావో, ఎందుకు పడ్డావో కొంచెం పరిశీలించుకో అన్నాడు. అది భక్తి జీవితానికి సంబంధించింది, ఇది భౌతిక జీవితానికి సంబంధించింది. భక్తి కోసం మందిరానికి వస్తే నువ్వు భౌతిక విషయాలు చెప్తావేంటి అని మీరు అనుకోవద్దు. మానవుడు భూమి మీద ఉండి ఇక్కడ మనుగడ సాగించడానికి కావలసినటువంటి విషయాలు బైబిలే చెప్పింది. పరలోకానికి చేరి అక్కడ పొందాల్సిన అనుభవాలు బైబిలే చెప్పింది. దేవునితో నడవడానికి కావలసిన విషయాలు కూడా బైబిలే చెప్పింది. బైబిల్ గ్రంథం ఓన్లీ ఆధ్యాత్మిక విషయాలే కాదు, ఈ భౌతిక జీవితంలో భూమి మీద బతికి 4 రోజులు బతుకు కూడా కావలసిన జ్ఞానాన్ని బైబిల్ నేర్పింది. సామెతలు మొత్తం అదే, బైబిల్లో సామెతలు మొత్తం అదే.
అందరూ శ్రద్ధగా వింటున్నారు కదా? దేవునికి స్తోత్రం. వినకపోయినా నాకేం ఇబ్బంది లేదు అనుంటే నేను కూడా అనుకుంటా, ప్రాబ్లం ఏం లేదు. స్తోత్రం. లేదు ఏదో పాయింట్ కొంచెం ఆలోచించాల్సిందే అంటే తీసుకో హృదయంలోకి, బాగుపడతావు, శాపం నుండి విడుదల పొందుతావు, ఆశీర్వదించబడిన అనుభవంలోకి వెళతావు పక్క. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? నేను అనుభవించి చెప్పాను, అనుభవించకుండా చెప్పానంటే ఖచ్చితంగా నేను అనుభవించి చెప్తున్నా. ఎక్కడ బ్యాలెన్స్ తప్పింది, ఎక్కడ తేడా పడింది, పడవకి ఎక్కడ రంధ్రం పడింది, ఎందుకు పడింది, అర్జెంటుగా ముందు ఆ రంధ్రం మూసేస్తే ఇక ఉన్న నీళ్లు తోడి బయటకు పోసుకుంటే ఇక నెక్స్ట్ నీళ్ళు రావు. నీళ్ళు ఉన్నాయి, తోడదాం, కానీ ముందు రంధ్రం ఏడబడిందో చూద్దాం, ముందు ఆ రంధ్రాన్ని ప్యాక్ చేద్దాం. ఇది దేవుడు చెప్తున్న విషయం. భక్తి జీవితానికి రంధ్రం పడే అవకాశం ఉంది, బ్రతుకు కూడా రంధ్రం పడే అవకాశం ఉంది. ఆ రంధ్రాలు పోడ్చాలి. బంగారు పాత్ర అయినా సరే బెజ్జం పడితే పనికిరాదు వాడకానికి. బంగారు పాత్ర అయినా సరేనండి, బెజ్జం పడిందనుకో పనికి వస్తుందా? బంగారు పాత్రని బెజ్జం పడి నీళ్ళన్నీ కారిపోతుంటే ఆ పాత్ర తీసుకొని నువ్వు తాగుతావా? తాగవు. సో రంధ్రాలు పోడ్చాలి, సరిదిద్దుకోవాలి. ఇది ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. కొద్దిగా నిదానించి చూడాలి. నీ కుటుంబం వైపు చూడు, ఎవరెవరు బ్యాలెన్స్ మిస్ అవుతున్నారో చూడు, ఎక్కడ క్రమశిక్షణ తప్పిందో ఫ్యామిలీలో చూడు, ఎవరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారో కనిపెట్టు, వాళ్ళకి చెప్పి చూడు, బ్రతిమలాడి చూడు, వాళ్ళ కోసం ప్రార్థించి చూడు. మునిగిపోతున్న కుటుంబాలని తమ వివేచన జ్ఞానంతో పరిశీలించి తిరిగి నిలబెట్టుకున్న బిడ్డలు, ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. అయిపోయిందిరా కుటుంబం, అయిపోయిందిరా, పతనం అయిపోయిందిరా అన్న కుటుంబాలని కూడా మళ్ళా నిలబెట్టి వాళ్ళ ఫ్యామిలీలకి జీవితాలు ఇచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు. నీ కుటుంబానికి నీవు అలాంటి వాడివే కావాలి తమ్ముడు. నీ కుటుంబానికి నువ్వు అలాంటి దానివే కావాలి.